హాయ్ హలో నమస్తే అండి. నేను మీ గాయత్రి కదంబాల. సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న అమరావతిలో మంత్రులతో ఒక భేటీ అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అదేంటంటే సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగించనున్నట్లుగా ఆయన వెల్లడించారనమాట. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అదేంటంటే సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నందున తన్ని టార్గెట్ చేశారంటూ కూడా ఆయన వాపోయారు. అయితే ఈ స్వార్థ రాజకీయాల కోసం చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొడతానంటూ కూడా ఆయన గలం వినిపించారు. అయితే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి రైతుల యూరియా విషయంలో కొన్ని విమర్శలు అయితే చేశారు. ఆ విమర్శలను కూడా గట్టిగా తిప్పికొట్టారు మన చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ రైతులకు సంబంధించిన యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారాలపై కూడా ఈ మంత్రులతో ఆయన భేటీ నిర్వహించారు. దాని గురించి చర్చించారు. అయితే రాష్ట్రంలో అసలు యూరియా కొరతే లేదు, కానీ ఈ వైసీపీ నేతలు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సరైన టైంలో ఈ దుష్ప్రచారాలని తిప్పి కొట్టనందున టీడీపీ మంత్రుల మీద ఆయన అసహనం వ్యక్తం చేశారనమాట. ఇక మీదట ఇలాంటి దుష్ప్రచారాలు జరుగుతున్నప్పుడు గట్టిగా స్పందించాలంటూ కూడా ఆయన హితవు పలికారు. అయితే ముందు ఇలాంటి చర్యలు జరిగినప్పుడు అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆయన హెచ్చరించారనమాట. అయితే సోషల్ మీడియాలో ఈ పార్టీల వాళ్ళు కొన్ని బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు, కొన్ని నెగిటివ్ పోస్టులు పెడుతున్నారంటూ కూడా దాని గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సోషల్ మీడియా పోస్టులు ఆధార్ అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చర్చించారు.